ఇప్పటికే చాలాసార్లు మాట్లాడాను. సో ఫస్ట్ ఈ ప్రోగ్రామ్ నాకు యాక్చువల్గా మా కాలేజ్ మేట్ త్రినాథ్ రెడ్డి గారు, హీ ఈజ్ ఏ ప్రొఫెసర్. హీ యాక్చువల్లీ టీచర్స్ థౌజండ్స్ ఆఫ్ ఇంజనీరింగ్ స్టూడెంట్స్ టు అచీవ్ దేర్ ఎంటెక్ గోల్. సో ఆయన వచ్చి భారతదేశంలో వన్ ఆఫ్ ద ఫైనెస్ట్ ప్రొఫెసర్ హూ టీచర్స్ స్టూడెంట్స్ హౌ టు క్రాక్ ద గేట్. సో ఆయన ఒకసారి జస్ట్ ఫేస్బుక్లో ఒక ఇది పెట్టామన్నమాట, ఒక ఫోటో పెడితే ఇదేదో ఏంటో వెరైటీగా ఉందని చెప్పేసి చూస్తే అది ఒక చిన్న ఫోటో వెనకాల ఇంత స్టోరీ ఉందని నాకు అప్పుడే తెలిసింది. సో అది చూసి నేను కూడా దీంట్లో అప్పట్లో మాకు ఎట్లంటే ఐ వాజ్ ఇన్ కంఫర్టబుల్ స్టేజ్, మంచి శాలరీ, ఫ్యామిలీ అంతా సెటిల్ అయిపోయింది, పిల్లలు స్కూల్కి వెళ్తున్నారు, ఇవన్నీ చదువుతుంది. ఏదైనా చేద్దాము అని అనుకునేటప్పుడు ఏమవుతుందంటే మాకందరికీ ఏం చేయాలి, ఎవరికి వాళ్ళు డబ్బులు ఇవ్వడం అనేది చాలా ఈజీ. ఇప్పుడు ఏదైనా ఒక చిన్న పని ఉంది, ఎవరైనా ఒక 1000 రూపాయలు 5000 ఏదైనా ఒక గుడికో లేదంటే ఇంకేదైనా స్కూల్కో అడిగితే ఇచ్చేసేయడం చాలా ఈజీ. కానీ దాని వెనకాల మనం కష్టపడి ఇచ్చిన 1000 రూపాయలు లేదంటే 100 రూపాయలైనా సరే అది కరెక్ట్గా వెళ్ళిందా లేదా అనేది తెలుసుకోవడము, అది జరగడము అనేది చాలా ఇంపార్టెంట్. సో ఇక్కడ ఏం జరిగిందంటే మా ఆశయాలు ఒకటే, పిల్లలకి విద్యాదానం చేస్తున్నాం మనం. ఏదో ఒకరోజు ఒక ఫుడ్ ఇచ్చేసి మర్చిపోవట్లేదు. వాళ్ళకి ఏం చేస్తామంటే ఎడ్యుకేషన్ ఎంత ఇంపార్టెంట్, ఇప్పుడు 1 సంవత్సరమో 2 సంవత్సరాలు లేదంటే 5 సంవత్సరాలు చదివేస్తే అయిపోయేది కాదు. 15 నుంచి 20 సంవత్సరాల దాకా కష్టపడాలి, చదువు నేర్చుకోవాలి, దాన్ని ప్రాపర్గా ఉపయోగంలోకి పెట్టాలి. అప్పుడు కానీ ఒక వ్యక్తి జీవితం సెటిల్ అవ్వదు కదా. నేను అంతే, మా ఫాదర్ అంతే. మా ఫాదర్ కూడా ఒక చిన్న ప్రభుత్వ ఉద్యోగి, ఆయన కష్టపడి పైకి వచ్చారు. ఆయన మాకు చెప్పింది కూడా ఒకటే, చదువు అనేది ఇంపార్టెంట్. మన దగ్గర ఆస్తులు లేవు, చదువుకోవాలి, చదువు ఒక్కటే మనల్ని పైకి తీసుకెళ్ళాలి అనేది అప్పట్లో 80-90 ప్రాంతాల్లో జరిగిన ఈ ఇదన్నమాట. సో మేము కూడా అట్లనే, అప్పట్లో కూడా మా ఫాదర్ తహసీల్దార్, కానీ నేను చదువుకుంది గవర్నమెంట్ స్కూల్. ఎందుకంటే అప్పట్లో గవర్నమెంట్ స్కూల్ అంటే ఒక గుర్తింపు ఉండేది, మంచి మంచి టీచర్లు దొరికేవారు. ఇప్పుడు పరిస్థితి మారుతోంది, ప్రైవేట్ స్కూల్కి వెళ్ళిపోయారు చాలామంది. కానీ గత కొన్ని సంవత్సరాలుగా నేను చూస్తున్నది ఏమంటే ఈవెన్ ప్రభుత్వం కూడా ప్రైవేటు పాఠశాలలతో పోటీపడి వాళ్ళు కూడా మేము మా కేపబిలిటీని చూపించుకోవాలనేసి వాళ్ళు కష్టపడుతున్నారు. దాని ఫలితమే ఇప్పుడు కూడా మేము ఒక ఎడ్యుకేషన్ ఎపిఫనీ సంస్థగా విజయరామరాజు కమిషనర్ గారు, ఆయన దగ్గరికి వెళ్ళినప్పుడు ఆయనే కాదు చాలామంది ప్రభుత్వ అధికారులు మమ్మల్ని అడిగే క్వశ్చన్ అంటే మీకేంటి, మీరు ఎందుకు చేస్తున్నారు అనేసి. సో మేమంతా చెప్తున్నాం, సార్ మేమంతా మీలాగా ప్రభుత్వ పాఠశాలలో చదువుకొని పైకి వచ్చి స్థిరపడిన వాళ్ళమే. ఇప్పుడు మేము దాన్ని మళ్ళీ సొసైటీకి కొంచెం ఇవ్వాలి, మాకు ఎంత బెనిఫిట్ వచ్చిందో మాకు తెలుసు ఈ ప్రభుత్వ పాఠశాలల్లో, అదే పరిస్థితిని అదే ప్రివిలేజ్ని ఇంకా ఎంతో వేల మందికి అందించడమే మన ఆశయము అని చెప్పేసి కన్విన్స్ చేసే వివిధ స్థాయిల్లో మాట్లాడి. ఎందుకంటే చాలామంది ఎన్జిఓలు లేదంటే వేరైనా ప్రైవేట్ ఆపరేటర్స్ కానీ ఏమవుతారంటే బిజినెస్ మైండ్తో ఏమైనా వస్తారేమో అనేసి ఒక సంశయం ఉంటుంది ప్రతి ప్రభుత్వ ఉద్యోగికి. ఐఏఎస్ ఆఫీసర్ కానీ ఐపీఎస్ ఆఫీసర్ కానీ లేదంటే సపోజ్ ఈవెన్ కోర్టు అంటారు, రమణ గారు కూడా మాకెందుకు ఇంత తక్కువకి ఇస్తున్నారంటే సార్ గారు కన్విన్స్ అయ్యారు దట్ వీఆర్ ఏబుల్ టు రీచ్ టు ద రిమోట్ పీపుల్ అండ్ వీఆర్ హెల్పింగ్ దమ్. వాళ్ళ చదువుని కొనసాగించడం అంటే 7వ తరగతి వరకు చదివేసి ఆపేసేయడం కాదు, 10వ తరగతి దాకా చదివేసి ఆపేసేయడం కాదు, దాన్ని కంటిన్యూ చేయించండి. మీ అమ్మాయికి పెళ్ళిళ్ళు వచ్చినా సరే 20 ఏళ్ళు వచ్చినా సరే ఆమె చదువుతాను, నేను డాక్టరేట్ చేస్తాను, లేదంటే నేను డాక్టర్ అవుతాను అంటే నేను నోరు మూసుకో, నీకు ఏం తెలీదు, నాకే అన్నీ తెలుసు అని చెప్పేసి ఆపేసేయకుండా వాళ్ళు ఏం చెప్తున్నారో వినండి. డాక్టర్ చదవాలా, లేదా డైరెక్టర్ అవ్వాలా, లేదంటే సాఫ్ట్వేర్ ఇంజనీర్ అవ్వాలా, లేదా టీచర్ అవ్వాలా, ఏదో ఒకటి వాళ్ళు ఏది ఇంట్రెస్ట్ ఏంటని కనుక్కోండి. చాలామంది ఏం చేస్తారు తెలుసా, మీరు నోరు మూసుకో అని చెప్పేసి వాళ్ళని కట్ చేసేసి పెళ్లి చేసేయడమో లేదంటే పనికి పంపించడమో చేస్తారు. ఇవన్నీ ఆపడం కోసమే మేము ఇంత కష్టపడుతున్నాం. సో ఈ ప్రయత్నంలో మాకు ఎన్నో అనుభవాలు. ఒకసారి వచ్చి ఒక అమ్మాయి 8th క్లాసో 9th క్లాసో చదువుతుంది అమ్మాయి. అప్పట్లో వాళ్ళు పెళ్లి చేసేయాలని చూశారు. 10th క్లాస్లో లక్కీగా అమ్మాయి ఎగ్జామ్ రాసింది. ఆమెకి డిస్ట్రిక్ట్ లెవెల్లో ఒక ప్రైజ్, 3rd ప్రైజ్ డిస్ట్రిక్ట్ లెవెల్లో. కానీ వాళ్ళ అమ్మ వచ్చి పట్టుకొని ఏడ్చేసింది, సార్ మాకు తెలీదు మా అమ్మాయి ఎంత చదువుతుందని. నేను మా ఆయనకి చెప్తున్నా ఫస్ట్ ఆఫ్ ఆల్ పెళ్లి చేయదు చదివిద్దామని, కానీ ఒప్పుకోవట్లేదు. ఎందుకంటే ఆడపిల్ల పెళ్లి చేశారు. ఆమె వచ్చి ఒకటే బోర్ని ఏడుపు మా ముందర ఏమంటే, సార్ మీరు ఇచ్చిన ఈ ర్యాంక్ కనుక ఈరోజు మా అమ్మాయికి దొరక్కపోతే
నెక్స్ట్ ఇయర్ మా అమ్మాయికి పెళ్లి చేసి పంపించేసి ఉండేవాళ్ళం అనేసి అదొక సందర్భం. అట్లనే ఇంకొక అబ్బాయి కూడా, ఒకసారి మా అబ్బాయి ఇంత బాగా చదువుతాడో మాకు తెలియదు సార్, మేము రోజు తిడుతుంటాము అని, కానీ ఈరోజు ర్యాంక్ తెచ్చుకున్నాడని. కానీ ఈ ప్రయత్నంలో మేము యూజ్ చేస్తున్న ఒక చిన్నది ఏంటంటే టెక్నికల్ అడ్వాన్స్మెంట్. కోడ్ తంత్ర లాంటి సాఫ్ట్వేర్ దొరకడం మా అదృష్టం, ఆ సార్ గారు మాకు సహకరించడం కూడా మా అదృష్టం. ఈ ద్వారా ఈ సాఫ్ట్వేర్ ద్వారా మేము ఇటువంటి టెక్నాలజీని రాష్ట్రం నలుమూలల మారుమూల గ్రామాల దాకా తీసుకెళ్ళి పిల్లలకి ఎగ్జామ్ ద్వారా రాపిస్తాం. ఒకే ఒక కోరిక మాకు, పిల్లలు కానీ టీచర్లు కానీ ఎగ్జామ్ రాసేటప్పుడు చదువు ఒక్కటే కాదండి, చదువు అందరూ నేర్చుకోగలుగుతారు. 100 మందిని స్కూల్లో వేస్తే 90 మందికి చదువు వస్తుంది. కానీ నీతిగా నిజాయితీగా ఎగ్జామ్ రాయించండి. వాడికి వచ్చిన 10 మార్కులే, కానీ ఆ 10 మార్కులు వాడి కష్టార్జితంలో వస్తే రేపు 12 అవుతుంది, దాని తర్వాత 25 అవుతుంది, దాని తర్వాత 90 అవుతుంది. కానీ మీరు ఇప్పుడు ఒక 70 మార్కులు వస్తాయనుకోండి ఒకరికి, ఒక అబ్బాయికి, మీరు ఈ ఎగ్జామ్లో ఎలాగైనా ప్రైజ్ తెచ్చుకోవాలని చెప్పేసి వాడికి ఏదో చిన్న సహాయం చేసి 90 మార్కులు వస్తాయి. ఆ అబ్బాయికి 70 మార్కులు అతను సొంతంగా వచ్చిన ఎక్స్ట్రా వచ్చిన 20 మార్కుల పైన అతనికి కాన్ఫిడెన్స్ ఉంటుందా? ఉండదు. నెక్స్ట్ ఎగ్జామ్లో ఏం చేస్తాడు, ఓకే ఇంత వచ్చింది కదా అనేసి మళ్ళీ ఇంకొక కాపీ చేయడానికో లేదంటే ఇంకేదైనా అడ్డదారులు తొక్కడానికో వెళ్ళిపోతారు. అక్కడే మనం వాళ్ళకి బీజం ఇస్తాం. ఒక తల్లిదండ్రులుగా టీచర్లు మేము చూసామండి, ఇవన్నీ చూసాము. కొంతమంది హెల్ప్ చేస్తున్నారు, అందరూ కాదు. ఒక 10% ఇటువంటి వాళ్ళు ఉన్నా కూడా మిగతా అందరికీ నష్టమే. సో ఇటువంటి అవాయిడ్ చేసుకొని వాళ్ళకు నిజాయితీగా బతకడం నేర్పించండి, నిజాయితీగా బతకడం నేర్పించండి. ఫ్రీ వద్దు. మీ అమ్మాయికో లేదంటే మీ అబ్బాయికో ఫ్రీగా ఏది వద్దండి, వాళ్ళకు కష్టపడ్డ నేర్పించండి, వాళ్ళ జీవితంలో నిలదొక్కుకోవడం నేర్పించండి. అప్పుడే వాళ్ళ జీవితంలో ఎన్ని కష్టాలు వచ్చినా ఎదురొట్టి నిలబడతారు. దానికి మీ సహకారం కూడా అవసరం. థ్యాంక్ యూ సార్. హలో.